ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు ఎప్పుడూ క్షేమంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురువు గారు జ్యోతిషం చెప్తారండి. మీ సమస్య ఏదైనా సరే, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు వ్యాపారం సమస్యలు, పెళ్లి సంతానం సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ వచ్చేసి 9515466718. మీ సమస్య ఏదైనా సరే గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. నమ్మితే కనుక అంతా మంచి జరుగుతుందండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న శుభవార్త రేపు వినాయక చవితి రోజున వినబోతున్నావమ్మా. ఇక నుంచి నీ జీవితం అంతా కూడా ఆనందకరంగా ఉండబోతుంది. నువ్వు నీకు ఇష్టమైన వారిలో ఏ మార్పులు కావాలి అని కోరుకుంటున్నావో వారిలో తప్పకుండా మార్పులు వస్తాయి తల్లి. నువ్వు ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ శుభవార్త చెబుతాను విను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే బాబాగారిని స్మరిస్తూ ఆంజనేయ స్వామిని తాకండి. మరి మన బాబాగారు ఏం చెప్తున్నారో తెలుసుకుందామండి. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఆంజనేయ స్వామిని తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఈరోజు నీతో మాట్లాడాలి అని వచ్చానమ్మా. కాదని నన్ను బాధ పెట్టవద్దు. నీ సాయి తండ్రి చెప్పేది వింటావు అని నేను కూడా భావిస్తున్నాను. చూడు తల్లి, జీవితంలో ఆనందాన్ని అందించే తలుపు మూసుకుంటే మరొక తలుపు తెరుచుకుంటుంది కదా. అయినా సరే మనం మాత్రం ఆ మూసిన తలుపు వైపు మాత్రమే చూస్తూ ఉంటాము. నీ కోసం తెరిచిన తలుపుల వైపు చూడటం మానేస్తావు. ఈ రోజు నుంచి 20 సంవత్సరాల నుంచి నువ్వు చేసిన పనుల గురించి కాకుండా చేయలేని పనులను తలుచుకుంటూ బాధపడుతూ ఉంటావు. అందుకే నీ జీవితంలో నీకు ఏది చెయ్యాలి అని అనిపిస్తే అది చెయ్యి తల్లి. నీ సాయి తండ్రిపై నమ్మకం ఉంచు తల్లి. ఈ సాయి తండ్రి చేసే అద్భుతాలు నువ్వు పొందాలి అంటే నువ్వు నాపై నమ్మకం ఉంచటం తప్ప మరేమీ చేయనవసరం లేదు. నీ ఆనందానికి అవధులు లేకుండా ఉండే రోజులు రాబోతున్నాయమ్మా. నిన్ను ఆశ్చర్యానికి గురిచేసే విధంగా కొన్ని సంఘటనలు కూడా మీ ఇంట్లో జరగబోతున్నాయి. నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ తోడుగా నీతో ఉంటుంది అని నేను చెబుతున్నాను కదమ్మా. కానీ ఇప్పుడు నువ్వే చూడు తల్లి, రాబోయే రోజుల్లో ఎంత ఆనందాన్ని పొందబోతున్నావో. అలాగే ఇప్పటి వరకు నువ్వు ఏవైతే కోల్పోయావో అవన్నీ కూడా ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి నిన్ను వెతుక్కుంటూ వచ్చేలా ఆ మార్గాన్ని నేనే నీకు చూపబోతున్నానమ్మా. అయితే నువ్వు నా నామస్మరణ కానీ నీ ఇష్టదైవ నామస్మరణ కానీ ఎల్లప్పుడూ చేస్తూ ఉండు తల్లి. నీ మనసులో స్థిర నివాసమున్న నీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకో తల్లి. నన్ను పూర్తిగా నమ్మావు కదా, అలాగే నీకు కావలసింది కూడా నన్ను అడిగావు. నువ్వు అడిగింది ఇవ్వబోతున్నాను. నీ జీవితానికి మంచి చేసేది ఎవరనుకుంటున్నావు తల్లి? నువ్వు ఎంతగానో నమ్మే నీ సాయినాథుడేనమ్మా. ఎంత కష్టతర మార్గమైనా సరే నిన్ను సురక్షితంగా బయటపడేసేది నీ సాయి తండ్రే కదా తల్లి. నీ జీవితం నీకు ఒక వరంగా అనుకో, ఒక అదృష్టంగా భావించు. కష్టసుఖాలను ఇప్పటి వరకు కూడా సమానంగా భావించావు కదమ్మా. అది నిజంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. అలాగే కొన్ని రోజులలో గెలుపు ఓటములు కూడా రాబోతున్నాయి. వాటిని కూడా సమానంగా స్వీకరించు. నీకు ఎంతో మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను అని నేను చెప్తున్నాను కదమ్మా. నువ్వు కోల్పోయిన ఎలాంటి బంధాన్నైనా సరే, వస్తువునైనా సరే, అది తిరిగి నీకు ఇవ్వటానికి నీ సాయి తండ్రిని నేనే నీ వద్దకు వస్తున్నాను తల్లి. అలాగే ఇన్ని రోజులు సైతం నిద్రాహారాలు మానుకుని నా ముందు కూర్చుని కళ్ళంటా నీళ్లు పెట్టుకుని బాధపడ్డావు. జరిగిపోయిన వాటి గురించే బాధపడుతూ దిగులు చెందుతూ ఉన్నావు. అదంతా కూడా నాకు బాగా తెలుసమ్మా. నువ్వు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము చెయ్యను తల్లి. నేను నీకు తోడుగా, రక్షణగా, నీడగా ఉంటాను. నువ్వు ఎంత చీకటిలో ఉన్నా సరే నీకు ప్రతిక్షణము కూడా వెలుగును చూపుతూ నీతో పాటుగానే నేను నడుస్తూ నీ కష్టసుఖాల్లో నీ సాయి తండ్రిని నీకు తోడుగా ఉంటున్నానమ్మా.
నువ్వు ఎప్పటికీ కూడా దారి కోల్పోయే విధంగా లేకుండా ఎప్పటికప్పుడు నా సందేశాలను నీ మనసులో నింపుతూ నీకు ధైర్యాన్ని చెబుతూ నీతో అడుగులు వేయిస్తున్నానమ్మా. నా సహకారం నీకు ఎప్పుడూ తోడుగా ఎప్పుడూ కూడా ఉంటుంది అని నిరూపించుకుంటున్నాను. మరొక విషయం ఏమిటి అంటే తల్లి, ఎప్పుడూ కూడా భయం ఆందోళన చెందవలసిన అవసరం లేదమ్మా. నీ సాయి తండ్రిని నీ కుటుంబాన్ని ఎప్పుడూ కూడా జాగ్రత్తగా చూసుకుంటాను తల్లి. నీ కుటుంబాన్ని నేను ఎందుకు విడిచిపెడతానమ్మా? నువ్వు నా బిడ్డవి, అలాగే నీ బిడ్డలు నా బిడ్డలు కాదా తల్లి? చెప్పమ్మా. నీ కుటుంబ సభ్యులకి ఎటువంటి హాని జరగకుండా నేను నీకు భరోసా కల్పిస్తున్నాను తల్లి. ఈరోజు నీతో మాత్రమే ఎందుకు ఇలా మాట్లాడాలి, ఎందుకు నీతో ఇలా చెబుతున్నానో నీకే అర్థమవుతుంది తల్లి. ఇన్నాళ్ళు కూడా జీవితంలో ఎన్నో కష్టాలు పడి విసిగిపోయి ఉన్నావమ్మా. అందుకే తల్లి నీకు తోడుగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నాను తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా నా నామస్మరణ మర్చిపోలేదు. బిడ్డ తండ్రిని ఎంతగా నమ్ముతుందో నేను కూడా నిన్ను అంతగా నమ్ముతాను తల్లి. నేను నీ ముందుకు వస్తున్నాను. ఈ సందేశం నీ వరకు వచ్చింది అంటే నీ సాయి తండ్రి అనుగ్రహం నీతో ఉంది అని నువ్వు తెలుసుకోవాలి. నీ సాయి తండ్రి ఎప్పుడూ కూడా తోడుగా నీడుగా ఉంటాడమ్మా. ఎప్పుడైతే నన్ను పిలుస్తున్నావో అప్పుడు నీ వెంటే ఉండి నేను నడుస్తున్నాను. నువ్వు ఇప్పటి వరకు కూడా కష్టాలతోటి ఎంత విసిగిపోయావో, వాటితోటి ఎంత పోరాడావో నాకు తెలుసు తల్లి. అందుకే తల్లి నీ బాధలను పూర్తిగా తొలగించేందుకు నేనే నీ వద్దకు రాబోతున్నాను. నువ్వు కోల్పోయిన ధనాన్ని మరలా నీకు తిరిగి ఇవ్వబోతున్నాను. నీ ముఖంలో మరలా చిరునవ్వుని రప్పించబోతున్నాను. నీ కన్నీరు తుడవటానికి, నీ కష్టాలు వినటానికి నీ కుటుంబ సభ్యులు ఎవరూ కూడా నీకు తోడుగా అండగా నిలబడలేదు కదా తల్లి. నిజం చెబుతున్నానమ్మా, ఈ రోజుల్లో ధనానికి ఇచ్చిన విలువ మనుషులకి ఎవ్వరూ ఇవ్వటం లేదు. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నావో, ఎంత కష్టాన్ని అనుభవించావో నిజంగా నాకు మాత్రమే తెలుసు తల్లి. అలాగే కొంతమంది కపట వేషధారణను చూసి నువ్వు సంపాదించిందంతా కూడా వృధా చేసుకున్నావు. అలాగే నీకున్న కాస్త దానిని కూడా వృధా చేసుకుని పోగొట్టుకుంటున్నావు. నువ్వు పోగొట్టుకున్న ధనం తప్పకుండా నిన్ను వచ్చి చేరుతుందమ్మా. ఎవరు నిన్ను విడిచిపెట్టినా, ఎవరు నిన్ను బాధ పెట్టినా, ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నువ్వు నమ్మినటువంటి నీ గురువు, నీ సాయి తండ్రి మాత్రం నీకు సహాయంగా భరోసాగా ఉంటాడు అని గుర్తుంచుకో తల్లి. కష్టకాలంలో తన బిడ్డల్ని బాబా ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టడు తల్లి. దర్శనానికి రాలేకపోతున్నాను అని బాధపడుతున్నావు కదమ్మా. నేను నీలోనే ఉన్నాను. నువ్వు నా దేవాలయానికి రావాలి, నన్ను దర్శనం చేసుకోవాలి అని ఎలా అనుకుంటున్నావు? ఎప్పుడూ కూడా నీ మనసులోనే ఉంటున్నానమ్మా. నువ్వు నా ఆలయానికి వచ్చినా రాకపోయినా నిన్ను ఎప్పుడూ కూడా నా 1000 కళ్ళతోటి చూస్తూనే ఉంటున్నాను తల్లి. నా పరిస్థితి ఇది అని నువ్వు మనసులో చెప్పుకున్నా చాలు. నీ బాధలు, నీ కష్టాలు అన్నీ నేను తీరుస్తానమ్మా. నువ్వు మరలా నా దర్శనానికి, నా ఆలయానికి రావలసిన అవసరమే లేదు తల్లి. నా ఆలయ ప్రవేశం నీకు మనశ్శాంతి, సంతృప్తి మాత్రమే. నేను నీతోనే ఉన్నప్పుడు సుఖ సంతోషాలు అన్నీ కూడా నీతో ఉంటాయి కదా తల్లి. నీకు వీలు కుదిరినప్పుడే రా తల్లి. నువ్వు రాలేదని నేను ఎప్పుడూ కూడా కోపం తెచ్చుకోనమ్మా. నువ్వు ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నావో, ఎంత బాధపడుతున్నావో ఇదంతా కూడా నాకు తెలిసిందే తల్లి. నువ్వు రాలేదని, నా ఆలయానికి రావట్లేదు అని నేను ఎలా అనుకుంటాను చెప్పు తల్లి. నీ ప్రార్థనలు, నీ మాటలు, నీ పలుకులు అన్నీ కూడా నాకు వినిపిస్తూనే ఉన్నాయి. మరి నువ్వు ఇలా కూడా అనుకుంటున్నావు, బాబా నేను సంతోషంగా ఉన్నప్పుడు అందరూ నాకు తోడుగా ఉన్నారు, మరి ఇప్పుడు నేను బాధల్లో ఉన్నప్పుడు అందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నా ధనాన్ని దోచుకున్నారు, నా చేయి వదిలేశారు. నేను బాధలో ఉన్నా, సంతోషంలో ఉన్నా నా చేయి మాత్రం నీవు విడిచిపెట్టలేదు తండ్రి. నిజంగా నేను నీకు ఏమి ఇచ్చి రుణం తీర్చుకోగలను తండ్రి? నువ్వు నాకు రుణం తీర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి. నిన్ను ప్రతిక్షణము రక్షించుకోవటం నా బాధ్యత తల్లి. ఎప్పుడూ కూడా నువ్వు సంతోషంగా, ఆనందంగా ఉండేలా చేయటం నా బాధ్యత. నువ్వు కాస్త ఓపిక పట్టు తల్లి. నీ కష్టకాలమంతా కూడా నేను నెట్టివేస్తున్నాను. నీ కష్ట సమయంలో నిన్ను విడిచిపెట్టి వెళ్ళిన వారందరినీ కూడా తప్పకుండా నీ దగ్గరికి వచ్చేలా చేస్తాను. నీకు ఏదైనా సరే, మంచిదైనా చెడ్డదైనా నువ్వు బాగా తెలుసుకోవలసిందేమిటి అంటే, ప్రతి పరిస్థితి కూడా భగవంతుడు నీకు ఎందుకు చూపిస్తున్నాడు అంటే ఎవరు ఎలాంటి వారో నువ్వు తెలుసుకుంటావు అని తల్లి. కాబట్టి తల్లి, నీ కష్ట సమయంలో ఎవరైతే నీకు తోడుగా నిలబడ్డారో వాళ్ళే నీ వాళ్ళు అని నువ్వు
జాగ్రత్తగా తెలుసుకుని నీ జీవితాన్ని ఆనందంగా గడుపుతావని నేను కోరుకుంటున్నాను తల్లి. ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి సందేశాలను ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకిస్తున్నందుకు నీకు ధన్యవాదాలు తల్లి. క్షణం కూడా ఆలస్యం చేయకుండా నేను చెప్పేటటువంటి సందేశాలు వింటున్నావు కదా తల్లి. నీ ఓపికకి, నీ సహనానికి నేను బందీనైపోతున్నాను. నీకున్నటువంటి మంచితనానికి, నువ్వు పడుతున్నటువంటి బాధల నుండి బయటపడేసేందుకు నేను ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నానమ్మా. ఎప్పుడూ కూడా నీ సాయి తండ్రి చెప్పేటటువంటి సందేశాలను పూర్తిగా ఆలకిస్తున్నందుకు నీకు నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను తల్లి. ఎప్పుడూ కూడా నీ మనసుతారా కానీ, నీ చేతులతో కానీ, నీ మాటలతో కానీ ఎవరినీ బాధ పెట్టిందే లేదు. అందుకే నువ్వు నాకు ఎంతో ప్రియమైన బిడ్డవి తల్లి. ఒకరు బాధపడుతూ ఉంటే నువ్వు అస్సలు చూడలేవు. నా వల్ల ఒకరు బాధపడకూడదు బాబా, వారు బాధపడుతూ ఉంటే నేను అస్సలు చూడలేను అనే నీ మంచి మనసుకు నేను ఎప్పుడూ కూడా చాలా ప్రీతి చెందుతాను తల్లి. నువ్వు ఎన్నో బాధలను, కష్టాలను ఇప్పటి వరకు దిగమింగుతూ వచ్చావు. చాలా బాధలు, కష్టాలు పడుతున్నావు కదమ్మా. ఇక వాటి గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. ఇక నీ జీవితం అంతా కూడా సంతోషంగా ఉండబోతుందమ్మా. నువ్వు అనుకున్నవన్నీ కూడా, నువ్వు కోరుకున్నవన్నీ కూడా అతి త్వరలోనే నీకు చేరబోతున్నాయి. రోజుతో నీ కష్టానికి ఒక ముగింపు కాలం దొరికింది అనుకో. నీ తండ్రిగా నేను చెబుతున్నాను కదా తల్లి. పరిస్థితులకి కూడా భయపడవద్దు అని అనేకసార్లు నా సందేశాల ద్వారా నీకు చెబుతూనే ఉంటున్నాను. నీ పరిస్థితులన్నీ, నీ కష్టకాలం అంతా కూడా నాకు తెలుసు. నువ్వు పడుతున్నటువంటి బాధ, నువ్వు అనుభవిస్తున్నటువంటి దుఃఖము, అనుభవిస్తున్న ప్రతి కష్టము కూడా నాకు తెలుసు తల్లి. నీ బాధలన్నీ కూడా నా చేతుల్లోకి తీసుకుంటున్నాను. నేను లేకుండా ఏదీ కూడా జరగదు తల్లి. ఈ జీవితంలో ఎప్పుడూ కూడా నీకు తోడుగా నీ వెన్నంటే ఉంటాను. నువ్వు చేసే ప్రతి పనిలో నీకు తోడుగా ఉండి, ప్రతి పనిని గట్టెక్కించడానికి, ప్రతి పనిలో సాయం చేయడానికి ముందంజుగా తోడుగా నేను ఉంటాను తల్లి. తండ్రి చెప్పే సందేశాలన్నీ ఎంతో భక్తి శ్రద్ధలతో ఆలకించటం వలన నీకు ఎటువంటి నష్టాలు జరగవు తల్లి. నీ జీవితానికి అంతా మంచే జరుగుతుంది. ఇది సత్యం. నా మాట అస్సలు అబద్ధం కాదమ్మా అని నువ్వు నమ్ముతావు కదా తల్లి. నీ నమ్మకమే నీ కష్టాల నుండి నిన్ను బయటపడేలా చేస్తుంది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా నమ్మకం ఉంటే చాలు. నా బాబా తండ్రి నన్ను కాపాడుతాడు అనే నమ్మకం ఉంటే చాలు. రోజు స్వయంగా నేనే నిన్ను వెతుక్కుంటూ నీ వద్దకు వచ్చాను. నీకు ఏది దక్కాలో, ఏది ఇవ్వాలో, ఏది మంచిదో స్వయంగా నేనే నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా, సంతోషంగా ఉండు. నీ కర్మదోషాలన్నీ, పాపకర్మలన్నీ కూడా తొలగిపోయాయి తల్లి. నా దగ్గర ఉన్న ఖజానా తలుపులు తెరిచే ఉంచాను. ఏది నీ దగ్గరికి చేరాలో అది తప్పకుండా నీ దగ్గరికి చేరుస్తాను. కావలసిన దానికంటే ఎక్కువే ఇస్తాను తల్లి. అప్పుడు నీకు ఏమి చెయ్యాలో తెలియక నా కళ్ళల్లోకి ఆనందంగా చూస్తూ కన్నీరు పెట్టుకుంటావు. నీ ఆనంద బాష్పాల కోసమే నేను కూడా ఎదురు చూస్తున్నాను తల్లి. ఈ విషయం గుర్తుపెట్టుకో. నా మీద నమ్మకం ఉంచినంత కాలం నీకు ఎలాంటి దిగులు, భయము అవసరం లేదు తల్లి. నీకు కావలసిన విజయాలు, సంతోషాలు అన్నీ కూడా నీకు అందిస్తూనే ఉంటాను. ఇకనైనా సరే నీ మనసులో ఉన్న అనుమానాలన్నీ కూడా తీసిపాడేసే తల్లి. ఏది జరుగుతుందో, ఎలా జరుగుతుందో, నేను అనుకున్నవన్నీ జరుగుతాయా అనే అనుమానం నీ మనసులోంచి తీసిపాడేసే తల్లి. నీకు ఈ రోజు నుంచి సంతోషకరమైన వార్త, మంగళకరమైన వార్తగా మారబోతుంది. ఇక నుంచి నీకు దశ తిరిగింది తల్లి. ఎందుకంటే నీకు సకల శుభాలు జరుగుతాయి. నువ్వు కోరుకున్నవన్నీ కూడా నీ ముందు నిలబెడతాను. అవన్నీ కూడా నీ సొంతమవుతాయి తల్లి. ఇక నుంచి నువ్వు ఏది ముట్టుకున్నా సరే అది బంగారం అవుతుంది. ఏది పట్టుకున్నా సరే అందులో లాభాలు వస్తాయి. నీ చుట్టూ రక్షణ కవచం ఏర్పరిచాను. నీ చేతికి అదృష్టం అనే ఆభరణం వేస్తున్నానమ్మా. కాబట్టి నువ్వు చేసే ఏ పనైనా సరే విశేషమైన లాభాలు పొంది నిన్ను, నీ కుటుంబం ఆశ్చర్యపరిచేలా చేస్తుంది. నీకు ఉన్న దానిలో ఎదుటివారికి సహాయం చేస్తూ నీ కుటుంబంతో సంతోషంగా గడుపు తల్లి. ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో నీ కుటుంబంతో ఆనందంగా గడపాలి అని నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ అందిస్తానమ్మా. ఈ చవితి నీ జీవితంలో సుఖాలను, ఆనందాలను తీసుకువస్తుంది. రేపు ఉదయం నువ్వు బొజ్జగనపైకి పూజ చేసుకుంటావు కదమ్మా. తప్పకుండా చవితి రోజున వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన దోసపండుని సమర్పించు తల్లి. నీకు ఎటువంటి కోరికున్నా సరే తీరిపోతుంది. ఎటువంటి విఘ్నాలున్నాయి కూడా తొలగిపోతుందమ్మా. ఇది స్వయంగా వినాయక చవితి వ్రతకల్పంలో ఉందమ్మా. కాబట్టి తప్పకుండా వినాయకుడికి ఎంతో ఇష్టమైన దోసపండుని సమర్పించు.
అలాగే వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలు చేసిపెట్టు తల్లి. నీకు అన్ని శుభాలే కలుగుతాయి. నా ఆశీస్సులతో పాటు ఆ వినాయకుడు ఆశీస్సులు కూడా నీకు ఎప్పుడూ ఉంటాయమ్మా. నీ జీవితం ఇక నుంచి ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది తల్లి. సంతోషంగా ఉండు. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.